హాయ్ ఆల్, ఎక్స్ప్లోరింగ్ ద ఎక్స్పీరియన్ ఎకో పార్క్. లెఫ్ట్ సైడ్లో ఒక పర్సన్ కూర్చుంటారు, మ్యాజిక్ షో చూపిస్తారు. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మన కళ్ళ ముందే చేస్తాడు. మస్ట్ ట్రై అని చెప్తాను. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ వెళ్తే ఇలా ఒక ఐడిల్ ఉంటుంది. స్టోన్ తోటి చెక్కారు దాన్ని. చాలా బాగుంటుంది. మనం టచ్ చేయొచ్చు, బట్ ప్లాంట్స్లను అయితే మనం పీకకూడదు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినారియోస్ ఉంటాయి. ప్లాంట్స్ తోటి చైర్స్ చేశారు అండ్ టీ పై వచ్చేలాగా మిడిల్లో పెట్టారు. చాలా యూనిక్గా చాలా బాగుంది. అంటే డైనింగ్ టేబుల్ లాగా అనిపించింది నాకైతే. బట్ ట్రీస్ తోటి చేయడం వన్ ఈజ్ ద యూనిక్నెస్. మనం ఏవైతే వస్తువులు ఖరాబ్ అయినాయి అని పడేస్తూ ఉంటామో వాటితోటి చెక్కి దాంట్లో ఉన్న ఒక ఆర్ట్ని బయటికి తీసుకొని వచ్చారు. నాకు చాలా బాగా అనిపించింది. వేస్ట్ చేయకుండా దాన్ని ఏదో రకంగా యూస్ చేయడం వన్ వాజ్ ద గుడ్ థింగ్. టోటల్ 150 acres ఆఫ్ ల్యాండ్ అండ్ 85 కంట్రీస్ నుంచి ప్లాంట్స్ ని ఇంపోర్ట్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. 600+ సెల్ఫీ స్పాట్స్ ఉన్నాయి ఇందులో. మనకి ఎవరికైతే ఫొటోస్ పిచ్చి ఉంటుందో, ఫోటోషూట్ తీసుకోవాలి అనుకుంటున్నారో న్యూ కపుల్స్ వాళ్ళకి ఈ ప్లేస్ ఈస్ బెస్ట్ ఫర్ దెమ్ అని చెప్తాను. అండ్ మనకి ఇక్కడ చాలా గ్రీనరీ, చాలా ప్లాంట్స్ ఉంటాయి కాబట్టి నేచర్ లవర్స్ వాళ్ళకి కూడా అవుటింగ్ పర్పస్ అయితే బాగుంటుంది. వన్స్ విజిట్ చేయొచ్చు. 1 by 1 స్టోన్ పెట్టి ఒక పర్సన్ కూర్చొని క్రై చేస్తునేలాగా పెట్టారు. బాగుంది, చాలా బాగుంది. ఇందులోకి వస్తే ఒక కంట్రీకి వచ్చినట్టుగా ఫీల్ ఉంది. నాకు అలా అనిపించింది పర్సనల్గా. ఎందుకంటే ఈ ట్రీస్ని ఇవన్నీ చూస్తే అలా అనిపించింది. ఈ ట్రీస్ చూడండి, ఇట్లా చాలా గుబురుగా ఉండి చాలా బాగుంది. జపానీస్లో మనము ఇలాంటివి ట్రీస్ చూడొచ్చు అంట. సో అక్కడ నుంచి ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టారు. అండ్ ఇట్లా కొన్ని యూనిక్ సెల్ఫీ స్పాట్స్ అనేటివి ఉన్నాయి. నేను నా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళాను. పర్ హెడ్ వచ్చేసి 850 పడింది. అండ్ ఇందులో బగ్గీ ఉంటుంది, దానికి సపరేట్ ప్రైస్ ఉంటుంది. పర్ హెడ్ వచ్చేసి 200 ఛార్జ్ చేశారు. మిడిల్లో ఆపుతారు, మనము ఎక్కొచ్చు. వేరే పర్సన్ వస్తారు, మళ్ళీ అది కూడా ఏ బండి అన్నా ఎక్కొచ్చు. పర్టికులర్ వన్ సర్టన్ బండి అనేది అయితే ఉండదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైసైకిల్స్ ఉంటాయి. అకార్డింగ్ టు దట్ ప్రైస్ అనేది ఉంటుంది. మేము వచ్చేసి బైసైకిల్స్ తీసుకున్నాము. పర్ హెడ్ వచ్చేసి 300 పడింది మాకు. నా సజెషన్ వచ్చేసి వాటర్ బాటిల్ క్యారీ చేయండి. చిన్నపిల్లలు ఉంటే స్నాక్స్ కూడా పెట్టుకోండి. చాలా బెస్ట్ థింగ్. ఇందులో ఫుడ్ కోర్ట్ ఉంటుంది, బట్ కొంచెం దూరంలో ఉంటుంది. సో నా సజెషన్ వచ్చేసి క్యారీ చేయండి వాటర్ బాటిల్ అయితే. అన్నీ దొరుకుతాయి మనకి. మేమైతే ఇందులో తినలేదు, బయట తిన్నాము ఫుడ్ వచ్చేసి. లోటస్ పౌండ్ కనిపిస్తుంది, చాలా బాగుంది. ఫ్లవర్ అయితే నాకు తీసుకోవాలి అనిపించింది, బట్ వీ కాంట్ డూ దట్ థింగ్. స్టోన్స్ చూడండి, గుండ్రంగా చేసి దాన్ని ఒక థీమ్ లాగా పెట్టారు ఫోటోషూట్ కోసము. అది కూడా చాలా బాగుంది. నేను అది చూసే పర్టికులర్గా ఇక్కడికి వెళ్ళాను. ఏంటో నాకు అది ఇంట్రెస్టింగ్గా అనిపించి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ వస్తాయి, బొకే టైప్ అలా ఉంటాయి. ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి ఇందులో. దానికి కూడా సపరేట్ అమౌంట్ పడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ సచ్ కంటెంట్.